అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని చట్టసభల్లో కల్పిస్తామనడం కాకుండా విద్యలో ఉద్యోగాల్లో కాంట్రాక్ట్లో అన్నిట్లలో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీలకు వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే దీన్ని విస్మరించి పట్టించుకోవడం మానేసి దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన చేసి మొన్న మొదలు తెలిసి మోసం చేసింది, తెలిసే చేసిన మోసం. ఇది తెలియక చేస్తే తెలియదు అనుకోవచ్చు, చేసిన మోసం కాబట్టి ఇది మాకు బీసీలందరికీ కూడా అవమానంగా ఫీల్ అవుతూ బాధతో మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా పోవడం జరిగింది. వాళ్ళకు తెలిసే అసెంబ్లీలో బిల్లు పెట్టారు, రాష్ట్రపతి గారికి బిల్లు పంపారు, ఇవన్నీ తెలుసు ప్రజలకు కూడా. ఆ బిల్లు రాలేదని తెలిసి దాని ఇంకా మూవ్ కానే లేదు, ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపారు. అది అక్కడనే ఉండంగానే ఈ 2 అక్కడ ఉండంగానే జంతర్ మంతర్లో ఢిల్లీలో ఇండియా కూటమితో ఉన్నటువంటి దాదాపు 240 మంది దాకా ఉన్నటువంటి ఇండియా కూటమిని మొత్తం తీసుకొచ్చి జంతర్ మంతర్లో పెట్టి అన్ని పార్టీలతోని కాంగ్రెస్ పార్టీ ఇక్కడేదో జరిగిపోయినట్టు 42% రిజర్వేషన్ అమలు అవుతున్నట్టు అంతా చేసినట్టు దాన్ని మార్కెటింగ్ చేసుకొని మమ్మల్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీని మా ఎంపీలు రాలేదు ఏం చేస్తున్నారని సీఎం గారు మమ్మల్ని నిందించి తిట్టి అనేక దూషణలు చేసి మేమంతా చేసేసాం, మీ సపోర్ట్ లేదు, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి మమ్మల్ని బద్నాం చేశారు మీరు. కానీ చివరికి అక్కడే తేల్చే అంశం ఏంటంటే ఇది ఇప్పట్లో అయ్యే విషయం కాదు. బీసీలకు రిజర్వేషన్ మళ్ళీ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయి తప్ప అప్పటిదాకా కావు అని తేల్చేసి బుట్ట కిందేసి అక్కడ మొత్తం ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అక్కడ వదిలేసి హైదరాబాద్ చేరి తర్వాత మళ్ళీ వెంటనే ఒక జీవో ద్వారా తీసి ఎన్నికల్లో పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ జీవో కూడా కోర్టులో కొట్టేసి తెలుసు, కోర్టులో కొట్టేస్తారని తెలుసు, ఇక్కడ నిలబడదు అక్కడ నిలబడదు ఎక్కడ నిలబడదని తెలిసి బీసీలను మరొక్కసారి మోసం చేసి మొన్నటి ఎలక్షన్ పోయారు. మొన్నటి ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పోయి ఏం చెప్పారు, పార్టీ గుర్తులేని ఎలక్షన్ పోయి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం 42% పైగా పార్టీల నుంచి ఇస్తున్నామని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళారు. సరే, బీసీలను ఏ విధంగా మోసం చేయాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ మోసం చేయడం, అధికారులకు వచ్చి కూర్చొని ఇబ్బంది పెట్టడం తప్ప మీ చేతిలో ఉన్న మీ దగ్గర ఉన్న అవకాశాలను బీసీలకు ఇచ్చే మాత్రం ఏం చేయలేదు, చేయరు కూడా. అది కూడా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీ ప్రజాప్రతినిధులు మొత్తం మొత్తుకుంటే తప్ప ఈ 2 ఏళ్లలో కేవలం 2 మంత్రి పదవులు అదనంగా వచ్చినాయి. ఒకటేమో శ్రీహరి గారికి, 2 జూబ్లీల్స్ ఎన్నికల కోసం మా హరీష్ అన్న బాగా చెప్తాడు, రామన్న బాగా చెప్తారు, ఆపద మొక్కుల కోసం కనుక అజరుద్దీన్ గారిని అప్పటికప్పుడు మంత్రి పదవి చేసినట్టు ఎట్లాగో అట్లాగా ఒక మా ముస్లిం సోదరులకు కూడా ఒక మంత్రి పదవి తెచ్చి, ఇది కూడా మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాట ఫలితమే వాళ్ళిద్దరికి వచ్చి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% మంత్రి పదవులు ఇవ్వాలి కదా, కార్పొరేషన్లు ఇవ్వాలి కదా, ఉద్యోగాలు ఇవ్వాలి కదా, విద్యలో ఇవ్వాలి కదా, ఏం చేయరు. కనీసం కాంట్రాక్టులన్నా ఇస్తారంటే ఇవ్వలేదు. ఏది చేయకుండా మరొకసారి ఏడాదికి ఒక 20,000 కోట్లు బడ్జెట్లో 1,00,000 కోట్లు ఏడాదిలో 5 సంవత్సరాలు ఖర్చు పెడతామని మేనిఫెస్టోలో దీంట్లో చెప్పినటువంటి మేనిఫెస్టోలో కూడా ఉన్నాయి ఇవన్నీ. ఇది ఏం చేయలేదు. మొన్నటికి మొన్న ఇవన్నీ చూసి తట్టుకోలేక సహించలేక ఒక బీసీ బిడ్డ ఈశ్వరాచారి, సాయి ఈశ్వరాచారి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే తెలంగాణ కోసం ఎట్లయితే రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు అప్పుడు ఎట్లయితే బలిదానాలు జరిగినాయో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుంది, ఇప్పుడు కూడా బలి తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను బలి తీసుకోవడం మొదలుపెట్టింది. బీసీలు చనిపోవడాలు మొదలయ్యారు. వాళ్ళు మా బాధలు తట్టుకోలేక ఇది అన్యాయం అని చెప్పేసి ఘోషతో చనిపోయినటువంటి సాయి ఈశ్వరాచారి,
ఆయన చనిపోతూ చెప్పాడు. చిన్న పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చూడడం జరిగింది. ఇట్లా ఇంకా రైతులు చనిపోతున్నారు, ఆటో కార్మికులు చనిపోతున్నారు. ఈ పరంపర ఆగడమే లేదు. మీరు మొత్తానికి బీసీలకు మాత్రం పెద్ద మోసమే చేశారు. సరే, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మా బీసీ సోదరులు ముమ్మాటికి అంగబలం అర్ధబలం అన్ని పోలీస్ ఫోర్స్తో సహా పెట్టినప్పటికి కూడా మాకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా దాదాపు 1400 నుంచి 1500 సీట్లు రావడం, మీకు 2200 వచ్చినా 400 వచ్చినా మాకు ఇంత ఫోర్స్ను తట్టుకొని నిలబడ్డం మా ప్రజాప్రతినిధులు సర్పంచ్ గెలిచిన వాళ్ళందరూ కూడా నిజంగా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను పోరాడినందుకు వాళ్ళందరూ కూడా, మా పార్టీ సైనికులకు. ఎందుకంటే మీరు పెట్టిన ఇబ్బందులు ఫోర్స్ మామూలు కాదు. అయినా రేపు సెకండ్ ఫేజ్ 14కు 17 కూడా మంచి రిజల్టే మాకు వస్తుంది. ఖచ్చితంగా కూడా మా పార్టీ తట్టుకొని ఉంది, మా సైనికులంతా ఉన్నారు, పోరాడతారు. ఇది ఇట్లా పెట్టంగా మీరు చేసింది బీసీలకు ఇబ్బంది పెడితే, అన్యాయం చేస్తే మీరు చేసిన ఒక కులగణన సర్వే అని పెట్టారు. శాస్త్రీయంగా చేశామన్నారు, అది పూర్తి అశాస్త్రీయం. 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు చేసినప్పుడే 3,65,00,000 మంది పైన ఉంటే, ఇప్పుడు మీరు సర్వేలో కూడా 3,50,00,000కే తీసుకొచ్చారంటే దాదాపు 10-15 లక్షలు అప్పటి లెక్క, ఇప్పుడు పెరిగిన లెక్క చూస్తే దాదాపు 40 లక్షల లెక్క తేల్చనే లేదు మీరు. దాంట్లో 30 లక్షల పైన బీసీలను తక్కువ చూపించారు. 2 కోట్ల మంది పైన ఉన్నటువంటి బీసీలని 1,60,00,000లకు మాత్రమే చూపించడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం. పూర్తిగా లెక్కలే తేలలేదు. దాని మీద డెడికేటెడ్ కమిషన్ పూర్తి చేయలేదు, సరిగా జరగనే లేదు. దాని మీద ఎలక్షన్లు పోయారు. సరే, ఎట్లా పోయినా 42% మీరు రిజర్వేషన్ కల్పిస్తామని కల్పించలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మధ్యప్రదేశ్లో 15% బీసీలకు అవకాశం ఉంటే 34% రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు. చూడండి అక్కడ ఎట్లా సాధ్యమైందో. దాని మోడల్ చూడండి, మీ వాళ్ళు పోయి తెలుసుకోండి. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారిని కానీ, పొన్నం ప్రభాకర్ గారిని కానీ నేను చెప్తున్నాను, మధ్యప్రదేశ్లో 34% బీసీలకు రిజర్వేషన్ ఎట్లా సాధ్యమైందో చూడండి. మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని సర్పంచ్ ఎలక్షన్లకు పోయి, కనీసం నేను ఎగ్జాంపుల్ ఖమ్మంలో 2 మండలాలే చెప్తాను, పూర్తి మొత్తం కూడా చెప్పాను. రఘునాథపాలెం, తిరుమలాయపాలెంలో ఉన్నటువంటి 40 గ్రామ పంచాయతీల్లో ఒక్క రిజర్వేషన్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి 37 గ్రామ పంచాయతీలో ఒక్క రిజర్వేషన్ కూడా లేదు. మీరు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్ నుంచి మీరు కొన్ని చోట్ల 9, 12, 17 ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి దాన్ని 17% దగ్గరే ఆపేయడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం చేశారు బీసీలకు. దాని మీద మేము బీసీలందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది. ఇది ఊరుకునే రోజు కాదు. ఇది బీసీల బాగా కోపంగా ఆగ్రహంతో ఉన్నటువంటి మా బీసీ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, నిలబడతారు, తట్టుకున్నారు. మీకు ఈ ఎలక్షన్లో మళ్ళీ రేపు సెకండ్ ఫేజ్ కానీ 17వ తారీఖు జరిగే ఎలక్షన్లో కూడా బీసీ సోదరులందరూ కూడా బుద్ధి చెప్తారు మీ పార్టీకి. ఇది జరుగుతుంది. మీరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మా బీసీ సోదరుల గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే మేము చెప్పేది ఏంటంటే, ఇంకా ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను మా పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో మీకు ఎన్నిసార్లు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినా ఆర్ కృష్ణయ్య గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మిగతా చిరంజీవులు గారు, మొత్తం బీసీ సోదరులు, బీసీ కమిటీలు, బీసీ సంఘాలు, అనేక సంఘాలు రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టినా, ఎన్నిసార్లు మీ దృష్టి తీసుకొచ్చినా, మీరు ఢిల్లీకి వెళ్ళి పోయి బడేబాయ్ గారిని కలిసి వస్తారు. మీకున్న సంబంధాలతో రాహుల్ గాంధీ గారిని కలుస్తారు అనేక సార్లు. ఉన్నదే చేయాల్సిందే వాళ్ళిద్దరు, రాహుల్ గాంధీ గారు, మోడీ గారు. వాళ్ళు తలుచుకుంటే రాహుల్ గాంధీ గారు నిన్నగాక మొన్న కూడా ఎయిర్ పొల్యూషన్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడడం జరిగింది. వారు పోయిన సెషన్లో ఎస్ఐఆర్ గురించి ఒక సెషన్ మొత్తం నడిపారు, ఓట్ చోరీ గురించి నడిపారు. వీటన్నిటి మీద నడిపిన వారు కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో రాహుల్ గాంధీ గారు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వారు ఇక్కడ ఇంకా ఈ 42% రిజర్వేషన్ అమలైందని బీహార్లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు నమ్మింది లేదు. అందుకే తగిన బుద్ధి కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇక్కడ 42% ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు, కానీ అక్కడ మాత్రం అమలైనదనే చెప్తున్నా, అమలైంది తెలంగాణలో అని చెప్తున్నారు. చెప్పి మోసపోయారు. మీకు కూడా మోసం. బీసీలు ఊరికే పోరు, ఖచ్చితంగా తెలుసుకుంటారు నిజం ఎవరు చేస్తున్నారు. కేసీఆర్ గారు బీసీలకు 2014 నుంచి
అనేక స్కీములు పెట్టి ఇది ఎట్లాగ అయితలేదు, ఇది చట్టసభలోనే మార్పు రావాలి, అప్పటిదాకా మనం బీసీలకు అన్యాయం జరగకుండా అనేక స్కీములు పెట్టి ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు వారికి తెలియదా? జీవోలు పెట్టలేదా? ఆర్డినెన్స్లు తేలేదా? ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ ఏమైనా ఉందా? మీరు చేసింది కూడా చివరికి అదే ప్రయత్నం చేసి చూపించి మేము కాదు కోర్టులో ఫెయిల్ అయినామని చెప్పి బూచి చూపించి తప్పించుకోవడం జరిగింది. దాన్ని పాపం ఊరికే పోదు, అది ఖచ్చితంగా కూడా అంటుకుంటుంది. బీసీ జ్వాలలో కాంగ్రెస్ పార్టీ మసి అయిపోవడం మాత్రం ఖాయం. ఇప్పుడు మేము రాజ్యసభలో మేము ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బీసీగా, ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని ఎన్నిసార్లు తీసుకొచ్చినా, ఎన్నిసార్లు మీ దృష్టిలో పెట్టినా, మా బీసీ సంఘాలు, మా బీసీ సోదరులు తీసుకొచ్చినా కూడా మీరు ఇచ్చిన హామీ పట్ల చిత్తశుద్ధి లేదు. మీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ 42% రిజర్వేషన్ మనం హామీ ఇచ్చాము తెలంగాణ రాష్ట్రంలో, ఇది దేశంలో మొత్తం చేద్దామని మీరు అనుకుంటున్నారు. మీరు మార్కెటింగ్ కూడా చేస్తున్నారు, ప్రచారం కూడా చేసినటువంటి మీరు లోక్సభలో దాదాపు 100 మంది ఉన్నారు. ఇండియా కూటమిలు మొత్తం కలిసి 240 మంది ఉన్నటువంటి మీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ బీసీల గురించి 42% రిజర్వేషన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ గొడవలు చేస్తే అన్ని చేస్తారు, ఢిల్లీకి వెళ్ళి స్ట్రైకులు చేస్తారు, జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తారు, కానీ అక్కడ ఉన్న నాయకులను తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి మూవ్ చేయిస్తే అది పని అయిపోతుంది కదా అని చెప్పేసి దాని మీద మాత్రం శ్రద్ధ లేదు. ఇవన్నీ చేయకుండా ఎలక్షన్లో పోవడం, మోసం చేయడం చేస్తే మేము ఇమ్మీడియట్గా మా పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డగా నేను ప్రైవేట్ మెంబర్ బిల్ బీసీ రిజర్వేషన్ కోసం నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా వచ్చే సెషన్లో ఖచ్చితంగా బిల్లు వస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే లక్ష్యం మా పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడే కాదు, 2014లో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి అసెంబ్లీలోనే 33% రిజర్వేషన్కు బిల్లును ప్రపోజ్ చేసి బిల్లు మూవ్ చేసి ఇక్కడి నుంచి అసెంబ్లీలో బిల్లు మూవ్ చేసి బిల్లు శాంక్షన్ చేసుకొని కూడా బిల్లు పంపడం జరిగింది ఢిల్లీకి. 33% బీసీలకు, 33% మహిళల రిజర్వేషన్లు కూడా ఇక్కడ చర్చ జరిపి ఇక్కడి నుంచి బిల్ పాస్ చేసుకొని ఢిల్లీకి పంపడం జరిగింది. అప్పటి నుంచి కట్టుబడి ఉన్నటువంటిది, బీసీల కోసం కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇది మరొకసారి మేము ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మీరు చోటాబాయ్ బడాబాయ్ మీకు దగ్గరే, రాహుల్ గాంధీ గారు మీకు దగ్గరే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా మీరు మూవ్ చేయొచ్చు. ఒక్క రోజులో పెద్ద పని కాదు, ఒక్క రోజులో బిల్లు మీరు చర్చ లేవనెత్తితే బీసీలకు ఎవరు నిజంగా వ్యతిరేకమో తేలిపోద్ది. మీరు వ్యతిరేకమా, బీజేపీ పార్టీ వ్యతిరేకమా, అసలు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఎవరు వ్యతిరేకం అనేది ప్రజల ముందు ఉండాలి. ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్నది ఎవరు, కొట్లాడుతున్నది ఎవరో తేలిపోవాల్సిన అంశం. కాబట్టి ఇది మేము పెట్టిన ఈ బిల్లు మీరు చర్చకు రాగానే ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఎన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయో చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా క్లియర్గా మేము ఈ బిల్లు పెట్టాం. అది రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారా, మీరు తీసుకొచ్చి పాస్ చేస్తారా? మీ వల్ల కాని పనిని మీరు రాహుల్ గాంధీ గారి లోక్సభలో చర్చలు తీసుకురావాల్సింది, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఉన్నటువంటి రాజ్యసభలో కూడా చర్చలకు తీసుకురావాల్సింది, మీ ఎంపీలు ఉన్న లోక్సభ రాజ్యసభలో చర్చలకు తీసుకురావాల్సింది. 42% అమల్లో మనం హామీ ఇచ్చాం క్లియర్గా, దాని ద్వారానే మనం ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి దానికి మనం పూర్తిగా న్యాయం చేయాలి. చేయకపోతే బాగుండదు అనే చిత్తశుద్ధి కనుక మీకుంటే ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేసినట్టో చెప్పాలి ప్రజలకి. వాటన్నిటి మీద ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం వచ్చింది. నేను దీన్ని బిల్లును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా నెక్స్ట్ 269 అంటే నెక్స్ట్ సెషన్కి, బడ్జెట్ సెషన్లోకి ఈ బిల్లు ఖచ్చితంగా రావాలి. దానికి మీరందరూ సపోర్ట్ చేస్తారా, లేదంటే ఈలోపే మీ పార్టీ నుంచి బిల్లులు పెట్టించి చర్చ తీసుకొచ్చి సపోర్ట్ చేసి బిల్లును పాస్ చేయించి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తానికి కానీ, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం 42% అమలు చేస్తారా, లేదంటే 9th షెడ్యూల్లో పెట్టుకొని మీరు రాష్ట్రపతి గారిని కలిసి 9th షెడ్యూల్లో అమలు చేయించుకొని కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి అమలు చేస్తారా? అది మీ పార్టీ ఇష్టం. బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు అనుకూలమే, బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం, మేము బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తున్నామని చెప్పినటువంటి మీరు బీసీల పట్ల నిర్లక్ష్యం చేయడం కూడా తగదు. బీసీల కోసం మోసం చేయడం కూడా బీజేపీ పార్టీకి న్యాయం కాదు. మీరున్నటువంటి 8 మంది ఎంపీలు కూడా
కాంగ్రెస్ ఎంపీలు 8, బీజేపీ ఎంపీలు 8 మంది కూడా దీని మీద స్పందించాలి. పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఇష్యూని లేపాలి. కేవలం ఓట్ చోరీయే కాదు, ఎస్ఐఆర్ మీదనే కాదు, ఈ దేశంలో దాదాపు 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ సోదరులే కాకుండా 56% పైన 60%, కొన్ని రాష్ట్రాలు 69% ఉన్నటువంటి, 68% ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే తక్షణమే లోక్సభ, రాజ్యసభను స్తంభింపజేసి మనం కేవలం 2 పార్లమెంట్ సభ్యులుంటే కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో అంతకంటే ఎక్కువ గట్టిగా ఇది ఇష్యూ కాదు. కేవలం 2 సభ్యులతోని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఇంతమంది ఎంపీలుండి లోక్సభలో దాదాపు, రాజ్యసభలో కలిపి 50% పైన 60-70% ఉంటారు ఎంపీలు. అందరు కలిస్తే ఇది ఎంతసేపు పని? దీన్ని సాధ్యం చేయకుండా, దీన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ బీసీలను అవగాహన చేయకుండా తొక్కి పట్టడం ఇది ఎంతవరకు న్యాయమో ఇప్పుడు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లుని ఇమీడియట్ గా మూవ్ చేస్తారా లేదా? రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారా లేదా? రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్లలో బీసీలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాం కదా, దీన్ని ఎంతవరకు వచ్చింది? ఓన్లీ కులగణన చేసి ఆపారు. ఇది తప్పుడు తడకలని తెలిసినా సరే అక్కడి దాకానే ఆపినా అది బిల్లు మూవ్ చేయాలనేది చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారికి కూడా ఉండాలి. ఇవాళ వస్తున్నారు మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి. ఫుట్బాల్ మా బీసీలతో ఆడకండి. రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు, బీసీ సోదరులు అంతా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఈ చనిపోయే వాళ్ళను ఆపండి, వీళ్ళని కాపాడండి, బీసీలకు న్యాయం చేయండి. నేను మొదటిసారిగా బీసీల కోసం పెట్టినటువంటి బిల్లును మీరందరూ సమర్థించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మేము తెలంగాణ రాష్ట్రంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్నాం క్లియర్గా. థ్యాంక్ యూ. మా పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మెస్సీ మీద ఉన్నటువంటి ప్రేమ, తపన, బీసీల గురించి చనిపోయినటువంటి మా సాయి ఈశ్వరాచార్య మీద మాత్రం దయలేదు. ఫుట్బాల్ మీద ఉన్నటువంటి తపన బీసీ బిల్లు పైన లేదు. ఫుట్బాల్ మ్యాచ్కి రమ్మని, మెస్సీ ఫోటోలు దిగడానికి రమ్మని, చూడ్డానికి రమ్మని ఖర్గేని కలుస్తారు, సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని పిలిపిస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు. కానీ ఈనాటి వరకు ఒక్కనాడైనా ప్రధానమంత్రి దగ్గరకు పోయి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, ఆ బిల్లు పాస్ చేయండి అని ఒక్కనాడని అడిగినరా? ఒక్కనాడన్నా? అంటే మీకు ఈ బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వానికి అనేది తెలిసిపోతుంది. కేవలం లిప్ సింపతి తప్ప ఏం లేదు. నల్గొండ జిల్లాలో మూత్రం దాయించి అఘాయిత్యం చేసినా కేసు పెట్టరు. నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విచారణ చేయరు. చివరకు హైదరాబాద్లో ఒంటి మీద నిప్పంటించుకొని తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి ఎట్లా చనిపోయిండో ఆ విధంగా చనిపోతే కూడా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, భరోసా ఇవ్వలేదు. ఇక్కడ చావులు అర్ధనాదాలు జరుగుతుంటే అక్కడ ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. 23% 17% తగ్గించారు. ఒక మండలాల్లో లేరు, ఒక ఊర్లలో, పెద్ద పెద్ద ఊర్లలో 95% జనాభా బీసీలు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దానిలో ఒక వార్డు మెంబర్ కూడా లేరు. అంటే ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన రీతిలో రిజర్వేషన్లు పెడుతూ, ఉన్న రిజర్వేషన్లు తగ్గిస్తూ, జనగణనలో బీసీల సంఖ్య తక్కువ చూపిస్తూ, అవమానాలు పరుస్తూ ఇక్కడ చావులు అవుతుంటే, కొట్లాటలు అవుతుంటే అక్కడ మ్యాచ్లు అవుతూ ఉన్నాయి, ఫుట్బాల్ మ్యాచ్లు అవుతూ ఉన్నాయి, వినోదాలు అవుతూ ఉన్నాయి, విందులు వినోదాలు అవుతూ ఉన్నాయి. ఓట్లు కావాలి బీసీలై, సీట్లు వాళ్ళకి కావాలి, ఓట్లు వీళ్ళకి కావాలి. ఇలా ఒక్కటే మేము తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, మీరు మొన్న పోయి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఇవాళ పెట్టండి ఏ జిల్లాల్లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు, జనాభా ఎంత, వాళ్ళకి ఇచ్చిన బీసీ రిజర్వేషన్ ఎంత. అంటే రాహుల్ గాంధీ రోల్ మోడల్ తెలంగాణ అనేది దేశానికి ఇదేనా? వచ్చిండు మ్యాచ్కు, ఇది కూడా చూపించండి. రేపు ఎక్కడో దగ్గర హోటల్లో పెడతారా, లేకపోతే ఇంకెక్కడ పెడతారా, పెట్టి చూపించండి. ఏ జిల్లాలో ఎంత ఇచ్చిండ్రు, ములుగులో ఎంత ఇచ్చిండ్రు, ఖమ్మంలో ఎంత ఇచ్చిండ్రు, నాగర్కర్నూలులో ఎంత వచ్చింది, ఏ జిల్లాలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, గతంలో ఇచ్చిందంత, ఇప్పుడు ఇచ్చిందంత. ఇది రాహుల్ గాంధీ గారి మోడలా? దేశానికి ఆదర్శమా?
మేమెంతో మీకు అంత అంటే మేము గింతనా, మేమింత మీకు అంతనా? కళ్ళ ముందర ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ పెట్టినందుకే ఈరోజు ప్రజలు బీసీలు అందరూ కూడా ఆగ్రహంతో ఈ రిజల్ట్ వచ్చింది. రేపు సెకండ్ విడత కూడా దయచేసి మిత్రులారా, రెండో విడతలో మీరు మీ పౌరుషాన్ని చూపించండి, మూడో విడతలో కూడా మీ పౌరుషాన్ని చూపించండి. ఎలక్షన్లు అప్పుడు మీరు కామ్గా ఉంటే భవిష్యత్తులో రావు, చూపించాల్సింది ఎలక్షన్లో. దయచేసి అందరు కూడా బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, ఓసీలు కానీ, బీసీలకు రిజర్వేషన్ కావాలి, మద్దతు ఇస్తానని ప్రతి ఒక్కరు కూడా ఇలా తక్కువ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీని, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. దీన్ని ఉపయోగించుకోవాలి. ఇలా రవిచంద్ర గారు బిల్లు ప్రవేశపెట్టింది, ప్రైవేట్ బిల్లు ఇంట్రొడ్యూస్ చేస్తారు. మీరు దాన్ని ప్రవేశపెట్టి మద్దతు తెలపండి. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది బిల్లును వాపసు వస్తుంది, గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు వాపసు వస్తుంది, ఆర్డినెన్స్ అక్కడనే అవుతుంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి, బీసీలను అణచివేస్తూ ఉన్నాయి, రాజకీయంగా బొందబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కనుక మీరు వాళ్ళని బొందబెట్టే కార్యక్రమాన్ని పూనుకోవాలి. ఖచ్చితంగా రేపు ఎవరు తెలుస్తుంది. పార్లమెంట్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఎంపీలు, ప్రధానమంత్రి కూడా మీకు బీజేపీ ఎంపీలకు క్లాస్ ఇచ్చిండు కదా, మరి మీరు కనీసం మీ పౌరుషాన్ని బీసీ బిల్లు ఎందుకు పెట్టలేదు, ఎందుకు రాలేదని చెప్పి నిలదీయండి. బీసీల గురించి పార్లమెంట్లో మాట్లాడండి. కాంగ్రెస్ ఎంపీలు కూడా మీరు అడగండి. మీరు బిల్లు ఇంట్రడ్యూస్ చేయకపోతే మా రవిచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లును వెంటనే ప్రవేశపెట్టి మద్దతు తెలపండి. ఉట్టిగా మాట్లాడి ఇస్తామంటే ఎవడు నమ్మడియాలా? ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ రెండు పార్టీలని బొందబెట్టడం ఖాయం. రెండో విడత మూడో విడత కూడా ప్రజలారా, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలారా, ఎస్సీ ఎస్టీలారా, మరి ఈ మద్దతు బిల్లుకు మద్దతు పలకాల ఇవ్వాలని చెప్పి కోరుకున్నటువంటి ఓసీలారా, మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పార్టీని బొందబెడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే మళ్ళీ ఎంపీటీ సెలక్షన్ పెడతారు, జెడ్పీ సెలక్షన్ పెడతారు, మళ్ళీ మోసాల మీద మోసం చేస్తారు. 2, 3 అయిపోయిన తర్వాత మొత్తం తెలంగాణలో అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పటికే కరెంటు పోయింది, అన్ని పోయినాయి. రేపు ఈ 3 ఎలక్షన్స్ అయిపోతే ఇక మాకేం లేదని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఖచ్చితంగా ఢిల్లీ వేదికగా మా ఎంపీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కలిసి రాకపోతే మా కార్యాచరణ కూడా మా నాయకునితో మాట్లాడి మేము ప్రకటిస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాను. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, సహచర మిత్రులకు, పత్రికా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని, అదేవిధంగా 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల నిధులు కేటాయింపేస్తామని చెప్పని, ఉద్యోగాలలో, విద్యలో, అన్నిటి కాంట్రాక్టులలో కూడా ఇస్తామని చెప్పని తెలంగాణలో బీసీలను నమ్మించడం జరిగింది. ఆ నమ్మకంకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్తే 100 రోజుల్లోనే ఇవన్నీ అమలు చేస్తామనేటువంటి మాట స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ అమలును ఆచరణ తేకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి దాన్ని ఇక్కడ తెలంగాణ భవన్లోనే పెద్దలు కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో సోదరులు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ నాయకత్వం అంతా కూడా కూర్చోబెట్టి మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది, బీజేపీకి కాంగ్రెస్కు 8 సీట్లు లోకసభలో ఇస్తే పార్లమెంట్లో వాళ్ళు 9 షెడ్యూల్లో చేర్చి బీసీలకు వచ్చి రిజర్వేషన్ ఇవ్వడం లేదు కనుక మనం వాళ్ళని చేసే డిమాండ్లలో మీరు బిల్లులు ప్రవేశపెట్టండి, మేము మద్దతు తెలుపుతామని చెప్పని. ఒకవేళ మీరు బిల్లు ప్రవేశపెట్టకపోతే మా సభ్యుల ద్వారా ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పిన మాట వచ్చినందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ జేఏసీలే కానీ, బీసీ సంఘాలే కానీ, బీసీ మేధావులే కానీ
పలు సందర్భాల్లో పలు వేదికలలో చేసిన డిమాండ్కి అనుగుణంగా మా పార్టీ ముందుకొచ్చింది. దానికి అనుగుణంగానే గౌరవ పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు మా పార్టీ నిర్ణయం ప్రకారంగా ఈ బీసీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి బిల్లు ద్వారా మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైఖరి స్పష్టంగా తేటతెలవుతుందని మేము భావిస్తున్నాం. ఏ అధికారం కోసమైతే మీరు మాట ఇచ్చినరో, జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావని చెప్పినరో, అది కేవలం మాటలేనా చేతలనేది కూడా స్పష్టంగా ఈ ధర తెలుస్తుందని చెప్పని మేము నమ్ముతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదింపజేసి ఈ ప్రైవేట్ బిల్లు చర్చకు తేవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలవాలి. తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టు కట్టుబడి ఉంటుందా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిదా అనేది కూడా దీని ద్వారా తేటతెల్లమవుతుందని చెప్పని తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాలకు, పేద వర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్యల బలిదానాల వల్ల సమస్యలు పరిష్కారం కావు. మీరు ఆత్మస్థైర్యంతో ఉండండి. బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. మీ అందరి ఆదరణతోని మళ్లీ ప్రభుత్వంలోకి వస్తుంది. పేదల ప్రభుత్వంగా, పేదలకు న్యాయసేవ ప్రభుత్వంగా పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాబోతుంది కనుక మీరు ధైర్యంగా ఉండాలని చెప్పని మనసారా మేము విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. ముందుగా ఈ 42% రిజర్వేషన్ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేస్తుందని చెప్పని, నయవంచన గురి చేస్తుందని చెప్పని, నిరాశ నిస్పృహలకు లోనే ఆత్మ హత్యకు పాల్పడ్డటువంటి తమ్ముడు సాయిశ్వరాచారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని, వాళ్ళ కుటుంబ సభ్యులకు స్వాంతన కలగాలని చెప్పని కోరుకుంటూ, 4 కోట్ల మంది ప్రజలున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మంది బీసీలుంటే, వాళ్ళ ఆకాంక్షలను ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాయి. వాస్తవానికి ఇప్పుడు మెస్సీ ఫుట్బాల్ కాదు, మేస్త్రి ఫుట్బాల్ ఆడుతుండు. అది బీసీలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు. మనకేమో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ అని చెప్తున్నాడు. వాస్తవానికి రోజు ఫుట్బాలే ఆడుతున్నాడు మేస్త్రి, గుంపు మేస్త్రి. అది ఎవరితో అంటే బీసీలతో, బీసీల ఆకాంక్షలతో, బీసీల ఆశయాలతో, బీసీల అభివృద్ధి, వాళ్ళ యొక్క మొత్తం ఆత్మగౌరవంతో ఇవాళ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ఒక కేసీఆర్ గారు, తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులైన కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా అన్న వడ్డిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు, ఏదైతే ప్రైవేట్ బిల్లు వారు రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారో వారికి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీలందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాము. ఆప్ లడతే రహియే, ఆప్కే సాత్ హమ్ సబ్ లోగ్ హై. మీరు పార్లమెంట్లో కొట్లాడండి, మేము క్షేత్రంలో మీ గొంతులో గొంతు కలిపి మీకు మీ పోరాటానికి స్ఫూర్తిని అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తర్వాత జరిగినటువంటి ఒక ప్రతి పరిణామం కూడా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్తో కలుపుకొని జరిగిన ప్రతి పరిణామం కూడా బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక జాతిని మొత్తం కూడా గుండుగుత్తగా మూటగట్టి మరీ మోసం చేసినటువంటి ఒక వైనం బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు జరగనటువంటి ఒక పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి బీసీ డిక్లరేషన్ పేరు మీద మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి తడిగుడ్డబెట్టి గొంతు కోసినటువంటి ఒక పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనబడతా ఉంది. చారిత్రాత్మకమైనటువంటి ఒక మోసం ఇది. హిస్టారికల్ ఇంజస్టిస్, హిస్టారికల్ బిట్రేయల్. ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఎవరు కూడా చేసి ఉండరు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఒక పరిస్థితి. నేను రేవంత్ రెడ్డి గారు, ఈ కేబినెట్, ఈ ప్రభుత్వం అంతా కూడా ప్రజా కోర్టులో శిక్షార్హులు. కర్రు గాల్చి వాత పెట్టాల్సిన ఒక సమయం ఆసన్నమైంది. ఒకవేళ ఇవాళ గనక
42% రిజర్వేషన్లు ఇవ్వట్లేరు అని చెప్పని సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడానికి సంసిద్ధమైనటువంటి ఒక మన జాతి కోసం సంసిద్ధమైతే కనీసం ఓటు రూపంలోనో లేకపోతే మాట రూపంలోనో కర్రుగాల్చి బీసీలు గనక ఈ ప్రభుత్వానికి వాత పెట్టకపోయినట్టయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసానికి అన్యాయానికి పరోక్షంగా మనం కూడా మద్దతు తెలిపిన వాళ్ళం అవుతామన్నట్టు విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు సబ్బండ వర్గాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్క మాట 2 మాటల బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లోనే రిజర్వేషన్లు పెంచేస్తామన్నారు. 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అది కూడా వర్గీకరణతో ఉపవర్గీకరణతో కూడుకొని అని చెప్పని చిన్న చిన్న కులాలకు సైతం నొమాడిక్ ట్రైబ్స్ ఎన్డీటీ కులాలకు సంబంధించిన వాళ్ళకు కావచ్చు, ఎంబీసీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అందరికీ సమతుల్యమైన సామాజిక న్యాయం కలిగేటువంటి రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిండు. నోట్ల మన్ను కొట్టిండు, తడిబిడ్డ కొట్టి గొంతు కొట్టిండు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నీ మీద ఓటుకు నోటు కేసు ఉంటేనో నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అడ్డమైన దొడ్డిదారి పనులను కాపాడుకోవడం కోసం సుప్రీంకోర్టులో సిబిల్ నుండి మొదలుకుంటే అభిషేక్ సింఘ్వి, సాల్వేలు, పీల్వేలు ఎవడెవడో పట్టుకొచ్చి నువ్వు ఇవాళ నువ్వు చేస్తున్న దాష్టికాలను, దుర్మార్గాలను, అవినీతి దుర్మార్గాలన్నీ కాపాడుకోవడం కోసం కోర్టులను మభ్యపెట్టేటువంటి రీతిలో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టినప్పుడు బీసీల హక్కులను కాపాడడం కోసం ఎందుకు అడ్వకేట్లను పెట్టలేవు నువ్వు ఇవాళ? జీవో 9 బిల్లులు పెండింగ్ లో ఉండగా ఆర్డినెన్స్ తెచ్చినావు, ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండగా మళ్ళా గజెట్లు పట్టుకొచ్చినావు, బిల్లులు పట్టుకొచ్చినావు, తమాషాలు ఆడినావు. ఫైనల్లీ యూ బ్రాట్ ఇన్ జీవో 9 విత్ 42% రిజర్వేషన్. ఏ కారణం చేత జీవో 9 కి సంబంధించిన అంశం డిసెంబర్ 21వ తారీఖు నాడు, అంటే కరెక్ట్ వారం రోజులు ఉన్నాయి ఇప్పటికీ, ఇక్కడ నుండి ఒక వారం రోజుల్లో హైకోర్టులో జీవో 9 మీద కేసు పెండింగ్ లో ఉంది. ఫైనల్ హియరింగ్ ఉంది. ఆ ఫైనల్ హియరింగ్ డేట్ వచ్చిన తర్వాత అభిషేక్ సింఘ్వి లాంటి వాళ్ళు ఈ జీవో 9 నిలబెడతా అని చెప్పని కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ప్రవేశపెట్టిన తర్వాత పొలోమని చెప్పని నోట్ల మన్ను పోస్తూ ఇవాళ బీసీల నోట్ల మన్ను పోస్తూ జీవో 46 పట్టుకొచ్చి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు పెట్టిండు. ఏం చేయాలా ఒక్కసారి సబ్బండ కులాలకు చెందినట్టుగా బీసీ బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి. ఆయన కేసుల కోసం పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటాడు. దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నట్టుగా వాటిని కాపాడుకోవడం కోసం పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం కోసం ఒక జీవో పట్టుకొస్తే దాన్ని నిలబెట్టడం కోసం పెద్ద అడ్వకేట్లను ఎందుకు నిలబెట్టలేదని చెప్పని గల్లాలు బట్టి వాళ్ళ ఓట్ల కోసం వస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డి ఫోటోలు పట్టుకొని వస్తున్నట్టుగా వాళ్ళని అడగవలసిన అవసరం ఉందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు మిత్రులారా, కళ్ళలకెళ్ళి రక్తం వస్తా ఉంది. నిన్ననే సాయి ఈశ్వరాచారికి సంబంధించి విశ్వకర్మ సంఘాల వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినారు. ఆ తల్లి వచ్చింది ప్రమీలమ్మాట, భార్య, తర్వాత చిన్న పిల్లలు కృతిక అని 3 పిల్లల వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ ఇవాళ వాళ్ళు ఉద్యమంలో ఉంటే అడ్వకేట్లను పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రప్పచ్చదే. మెస్సీతో ఆటలాడడానికి